నా పేరు శ్రావ్య. మాది గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. మా నాన్నగారు ఒక చిన్న రైతు. మాకు పెద్ద ఆస్తులు లేకపోయినా ప్రేమానురాగాలకు కొదవలేదు. మా అక్క పేరు అనురాధ. మా అక్క చాలా అందంగా ఉంటుంది. కానీ అక్కకి చిన్నప్పటి నుండి చదువు మీద, అలంకరణ మీద ఉన్న శ్రద్ధ వంటింటి మీద ఉండేది కాదు. నేనున్నానుగా అక్క, నీకు వంటెందుకు అని నేను గారాబం చేసేదాన్ని. అదే మా అక్క పాలిట శాపమవుతుందని అప్పుడు నాకు తెలీదు. శ్రావ్య, ఆకలేస్తుంది, ఏమైనా చేసావా? చేశాన్లే మహారాణి. వేడివేడి ఉప్మా, అల్లం పచ్చడి తిందూరా. నీ చేతి వంట అమృతం. అక్క, పెళ్ళయ్యేంతవరకే ఈ గారాబం. రేపొద్దున అత్తారింటికి వెళ్తే అక్కడ నేనే వచ్చి వండుతానా? కాస్త నేర్చుకోవచ్చుగా. ఏమోలే శ్రావ్య, గ్యాస్ స్టవ్ వెలిగించాలంటేనే భయమేస్తుంది. అయినా నాకొచ్చే మొగుడు నన్ను చూసుకుంటాడులే, వంట మనిషిని పెట్టుకోలేడా? అక్క అమాయకంగా అలా అనేసింది. కాని అక్క జాతకంలో రాసిపెట్టిన రాత వేరు. అక్క అందం చూసి పట్నంలో కోటీశ్వరులైన రాజేశ్వరీదేవి గారు వాళ్ళబ్బాయి ఆనంద్కిచ్చి పెళ్లి చేయాలనొచ్చారు. రాజేశ్వరి గారికి ఆస్తిపాస్తుల కంటే ఇంటిని సాంప్రదాయంగా దిద్దుకునే కోడలు కావాలి. అక్కకి వంటొచ్చో రాదో అడగకుండానే పల్లెటూరి పిల్ల కదా, అన్నీ తెలిసే ఉంటాయని భ్రమపడ్డారు. పెళ్లి ఘనంగా జరిగింది. అక్క పట్నం వెళ్ళిపోయింది. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉంది. కాని అసలు సమస్య వంటింట్లో మొదలైంది. రాజేశ్వరి గారి ఇంట్లో వంట మనుషులున్నా కోడలి చేతి వంట తినాలని ఆవిడ కోరిక. ఒకరోజు ఉదయం, అమ్మా అనురాధ, ఈరోజు పని మనిషి రాలేదు. మధ్యాహ్నం భోజనానికి నువ్వే వంట చెయ్యి. నాకేం పెద్దగా వద్దులే. కాస్త ములక్కాడ సాంబారు, బెండకాయ వేపుడు, వేడి అన్నం చాలు. మీ పల్లెటూరి స్టైల్లో చెయ్యి. అత్తయ్యా, అది నాకు... ఏమ్మా, ఎందుకు తడబడుతున్నావు? వంట చేయడమేగా. కొత్త పెళ్లి కూతురిది. నీ చేతి వంట తినాలని ఆశగా ఉంది. ఆనంద్ కూడా నీ చేతి వంట తినాలని అనుకుంటున్నాడు. అవుననురాధా, నువ్వు ట్రై చెయ్యి. అమ్మకి నీ చేతి వంట రుచి చూపించు. అక్కకి పాపం ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు ఫోన్ చేద్దామన్నా అత్తయ్య గారు అక్కడే ఉన్నారు. ధైర్యం చేసి వంటింట్లోకి వెళ్ళింది. సాంబార్లో ఎంత ఉప్పు వేయాలో తెలీదు. బెండకాయ ఎంతసేపు వేయించాలో తెలీదు. ఏదో చేసింది. మధ్యాహ్నం భోజనాల టైం. రాజేశ్వరి గారు ఆశగా అన్నంలో సాంబారు కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు. వెంటనే ఆవిడ ముఖం మారిపోయింది. థు, ఏంటిది? ఉప్పుగా ఉంది. ములక్కాడ ఉడకనే లేదు. క్షమించండి అత్తయ్యా, నాకు వంట రాదు. క్షమించడమా? పల్లెటూరి నుండి వచ్చావు కదా, వంట రాకుండానే పెళ్లి చేసేసుకున్నావా? అందముంటే సరిపోదు, కనీసం సాంబారు పెట్టడం కూడా రాకపోతే ఎలా? నా కొడుక్కి రోజు ఇదే పెడతావా? ఛీ, నాకలి చచ్చిపోయింది. అమ్మా, తను నేర్చుకుంటుందిలే, కోప్పడుకో. ఏం నేర్చుకుంటుంది? ఇప్పటికే నెలయింది. ఇంట్లో నా పరువు తీసేలా ఉంది. రేపు చుట్టాలొస్తే రాజేశ్వరి కోడలికి వంట రాదని నవ్వుతారు. అక్క గదిలోకెళ్ళి తలుపేసుకుని ఏడ్చింది. ఆ రోజు నుండి అత్తగారు అక్కని వంటింట్లోకి రానివ్వడమే మానేశారు. నీ వల్ల కాదులే, వంట మనిషి లక్ష్మి వండుతుంది, నువ్వు కూరగాయలు కోసివ్వు చాలు అని అవమానంగా మాట్లాడేవాళ్లు. అక్క ఆ ఇంట్లో ఒక పని మనిషికి సాయం చేసే స్థాయికి పడిపోయింది. కొన్నాళ్లకు నేను అక్కను చూడ్డానికి పట్నం వెళ్ళాను. అక్కున్న ఇల్లు చూసి కళ్ళు తిరిగాయి నాకు. అంత పెద్ద బంగ్లా, ఖరీదైన కార్లు. అక్క మహారాణిలా ఉంటుందనుకున్నా. కాని అక్క కళ్లలో ఆనందమే లేదు. వంటిల్లు, అనురాధ కూరగాయలు కోస్తూ ఉంటుంది. పని మనిషి లక్ష్మి స్టవ్ దగ్గర వంట చేస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. రాజేశ్వరి గారు హాల్లో కూర్చుని టీవీ చూస్తుంటారు. శ్రావ్య, వచ్చావా? ఏంటక్క ఇది? నువ్వు కూరగాయలు కోయటమేంటి? పని మనిషి వంట చేయటమేంటి? గట్టిగా అరవకు శ్రావ్య, అత్తయ్య వింటారు. నాకు వంట రాదని తెలిసి ఆవిడికి కోపం వచ్చింది. నన్ను వంటింటి గడప దాటనివ్వటం లేదు. కేవలం కూరగాయలు కోయడానికి, గిన్నెలు సర్దడానికి మాత్రమే వాడుకుంటున్నారు. అప్పుడే రాజేశ్వరి గారు లోపలికొచ్చారు. ఓహో, చెల్లెలు గారొచ్చారా? రండి రండి. అనురాధ,
చెల్లితో కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు. ముందా బెండకాయలు కోసి లక్ష్మికివ్వు. లక్ష్మి, కూరలో ఉప్పు సరిచూసుకో. మీ అమ్మగారిలా ఉప్పు కషాయం చెయ్యకు. ఆ మాట విని నాకు బాగా కోపం వచ్చింది. మా అక్కని పని మనిషి ముందు ఎంత చులకన చేశారో. అక్క తలదించుకొని కూరగాయలు కోస్తుంటే నేను అస్సలు చూడలేకపోయాను. అక్కని ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేయాలని అనుకున్నాను. రాత్రిపూట అందరూ పడుకున్నాక అక్క గదిలో, అక్క, ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. సమస్య వంట రాకపోవడమే కదా, అదేం బ్రహ్మ విద్య కాదు, నేను నేర్పిస్తాను. వద్దు శ్రావ్య, నేను చేస్తే పాడవుతుంది. అత్తయ్య మళ్ళీ తిడతారు. నాకు భయంగా ఉంది. భయపడితే జీవితాంతం ఆవిడ దెప్పుళ్ళు పడాల్సిందే. నీ భయం పోవాలి. ఆవిడ నోరు ముయ్యాలంటే గరిట పట్టాల్సిందే. రేపటి నుండి అత్తయ్య లేచేలోపు మనం వంటగదిలోకెళ్దాం. నేను పక్క నుండి నీతో చేయిస్తాను. మరుసటి రోజు ఉదయం 5 గంటలు. అక్క, ముందు స్టవ్ వెలిగించు. భయపడకు, ఈరోజు దొండకాయ వేపుడు చేద్దాం. నూనెంత వెయ్యాలి? ఇదిగో ఈ స్పూన్తో 2 సార్లు వెయ్యి. నూనె వేగాక ఆవాలు, అవి చిటపటలాడాక ముక్కలు వెయ్యి. అక్క, కూర మాడనివ్వకు, అలా అని పచ్చిగా ఉంచకు. సిమ్లో పెట్టి మూత పెట్టు. మొదటి 2 రోజులు కష్టంగానే ఉంది. అక్క ఉప్పెక్కు వేసేది, తాలింపు మాడగొట్టేది. కాని నేను పక్కనే ఉండి సరిచేసేదాన్ని. అత్తయ్య లేచేసరికి వంట మనిషి చేసినట్టు మేనేజ్ చేసేవాళ్లం. కాని ఒకరోజు నేను పక్కన లేనప్పుడు అక్క కాఫీ కలిపింది. ఈరోజు కాఫీ ఎవరు పెట్టారు? లక్ష్మి రాలేదని నేనే పెట్టానత్తయ్యా. పర్లేదు, తాగేలాగే ఉంది. చక్కెర ఎక్కువైంది, తగ్గించు. ఆ చిన్న మాట అక్కలో కొండంత ధైర్యం నింపింది. పర్లేదు అన్న మాట బావుంది అనిపించుకునేలా చెయ్యాలని అక్క కసిగా ప్రాక్టీస్ మొదలెట్టేసింది. నేనొచ్చి 1 వారం రోజులైంది. అక్క ఇప్పుడు చిన్న చిన్న కూరలు, రసం, పప్పు బాగానే చేస్తుంది. కాని అసలైన పరీక్ష అనుకోకుండా వచ్చింది. రాజేశ్వరి గారి చిన్ననాటి స్నేహితులు, అమెరికా నుండి వచ్చిన కుటుంబం లంచ్కి వస్తున్నట్టు కబురొచ్చింది. లక్ష్మి, ఈరోజు స్పెషల్స్ ఉండాలి. వాళ్ళు చాలా రిచ్ పీపుల్. బిర్యానీ, చికెన్ గ్రేవీ, వెజ్లో పన్నీర్ బటర్ మసాలా, ఆలూ ఫ్రై ఉండాలి. అమ్మగారు, నాకు పన్నీరు గిన్నీరు రాదండి. నాకు తెలిసిన వంటలే వండుతాను. చా, ఎంత పనైంది. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పడానికి కూడా టైం లేదే. ఇప్పుడెలా? నా పరువు పోతుంది. అత్తయ్య, ఏమనుకోకపోతే ఒక్క మాట, మా అక్క వండుతుంది. మీ అక్క సాంబారు పెడితేనే సముద్రంలాగుంది. ఇప్పుడు బిర్యానీ చేసి నా పరువు తీసుకోమంటావా? వద్దులే తల్లి. లేదత్తయ్యా, ఈ 1 వారం రోజులు అక్క చాలా బాగా నేర్చుకుంది. నేను దగ్గరుండి చేయిస్తాను. ప్లీజ్ అత్తయ్యా, నమ్మండి. అక్క చేతిలో ఒక రుచి ఉంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సరే, వేరే దారి లేదు. కాని ఏమాత్రం తేడా వచ్చినా ఈసారి మీ అక్కని పుట్టింటికి పంపిస్తాను. జాగ్రత్త. అక్క గడగడా వణికిపోయింది. నా వల్ల కాదు శ్రావ్య అని ఏడ్చింది. నేనక్క భుజం తట్టి, ఇది నీ ఆత్మ గౌరవం కోసమక్కా, నువ్వు చెయ్యగలవు, నేనున్నాను కదా అని వంటింట్లోకి తీసుకెళ్లాను. అక్క, బాస్మతి బియ్యం నానబెట్టావా? గుడ్. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించు. అప్పుడే బిర్యానీకి రుచి. మసాలా దినుసులు దంచు. శ్రావ్య, పన్నీర్ కూరలో ఉప్పు సరిపోయిందా చూడు. పర్ఫెక్ట్ అక్క. కాస్త కసూరి మెతి వేయ్, వాసన అద్దిరిపోతుంది. ఆలూ ఫ్రై క్రిస్పీగా రావాలంటే మూత పెట్టకు. అక్కలో తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. అత్తగారి ముందు గెలవాలన్న కసి అక్క చేతుల్లో వేగంగా మారింది. వంటిల్లంతా గుమగుమలాడే వాసనతో నిండిపోయింది. బిర్యానీ అవుతుంటే వచ్చే వాసన హాల్లో ఉన్న అత్తగారికి కూడా తగిలింది. మధ్యాహ్నం భోజనం సమయం. అతిథులు రాజేశ్వరి గారు, ఆనంద్ కూర్చొని ఉన్నారు. రాజీ, అసలు మీ ఇల్లు చూడగానే ఏదో రెస్టారెంట్కి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకు. వాసన మాత్రం అదిరిపోతుంది. వావ్, ఎక్సలెంట్. బిర్యానీ రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. మసాలా అసలు ఎక్కువగా లేదు. అచ్చం హైదరాబాద్లో ఫేమస్ హోటల్లో తిన్నట్టుంది. ఈ పన్నీర్ కూర అయితే అద్భుతం. రాజీ, మీ వంట మనిషికి మా తరపున ఒక 100 రూపాయలు టిప్ ఇవ్వు. చాలా బాగా చేసింది. ఇది చేసింది వంట మనిషి కాదండి. మరెవరు? నువ్వా? నీకు వంట రాదుగా?
ఇది చేసింది నా కోడలు అనురాధ. అత్తగారు నిజంగానే అనురాధ, చాలా బాగా చేసావు. ముఖ్యంగా ఈ ఆలూ ఫ్రై. మా ఆనంద్కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇలాగే చేసి పెట్టేది. నీ చేతిలో మంచి రుచి ఉంది. కాసేపటికి బంధువులు ఆనందంగా తిని వెళ్ళిపోయారు. చూసావా అమ్మా, నేను చెప్పాను కదా అనురాధ గ్రేట్ అని. ఒప్పుకుంటున్నాన్రా. ఇన్నాళ్ళు నేను అపోహపడ్డాను. దీని వెనుక నీ కృషి కూడా ఉందమ్మా శ్రావ్య. అక్కకి ధైర్యం చెప్పి దగ్గరుండి నేర్పించావు. మీ ఇద్దరూ కలిసి ఈరోజు నా పరువు నిలబెట్టారు. అత్తగారి నోటి నుండి ఆ మాట రాగానే అక్క కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి బాధతో వచ్చినవి కావు, ఆనందంతో వచ్చినవి. అనురాధ, ఇన్నాళ్ళు నిన్ను వంటింట్లోకి రానివ్వనందుకు బాధపడకు. ఇకపై ఈ వంటిల్లు నీ రాజ్యం. నీకు నచ్చినట్టు వండు, నచ్చినట్టు పెట్టు. కాకపోతే అప్పుడప్పుడు ఆ సాంబార్ మాత్రం మీ చెల్లిని అడిగి చెయ్యి. సరే అత్తయ్య గారు. ఆ రోజు నుండి అక్కలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మెల్లిగా రకరకాల వంటలు చేయటం మొదలెట్టింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏ పండగొచ్చినా, ఏ ఫంక్షన్ వచ్చినా అనురాధ చేతి వంట ఉండాల్సిందేనని అందరూ కోరుకుంటున్నారు. అక్క వంటగదిలో పడిన తంటాలు చివరకు అత్తగారి మనసు గెలుచుకునేలా చేశాయి. చెల్లిగా నాకింతకంటే ఏం కావాలి? నేర్చుకోవాలన్న తపన, ప్రోత్సహించే తోడుంటే ఎవరైనా ఎక్కడైనా గెలవచ్చని మా అక్క నిరూపించింది. అది ఒక మారుమూల పల్లెటూరు. ఆ ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. చలికాలం కావడంతో ఆ మట్టి గోడలు కూడా మంచుకు చల్లబడిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అంతటి పేదరికం ఆ ఇంట్లో తాండవిస్తోంది. ఆ ఇంట్లో సంగీత తన భర్త రవితో కలిసి జీవిస్తుంది. సంగీత ఆ ఇంటి ఇల్లాలు. పేదరికంలో పుట్టిన గుణంలో మాత్రం మహారాణి. రవి ఒక దినసరి కూలి. భార్య సంగీత అంటే అతనికి పంచ ప్రాణాలు. ఇద్దరూ పేదరికంలో ఉన్నా ప్రేమగా ఒకరికొకరు తోడుగా బ్రతుకుతున్నారు. ఆ రోజు చలి ఎప్పటికంటే ఎక్కువగా ఉంది. సంగీత ఇంటి ముందున్న చిన్న కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని చలికి చేతులు కాచుకుంటుంది. అబ్బా, ఈ చలి రోజురోజుకి పెరిగిపోతుందండి. ఒళ్ళంతా వణుకుతుంది. అవును సంగీత, ఈ చలికి మనలాంటి పేదవాళ్లు తట్టుకోవటం కష్టమే. అయినా నీకు చలి వెయ్యకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ వేడివేడి జావ తాగు, ఒంటికి కాస్త వెచ్చదనం వస్తుంది. మీరు పక్కనుంటే నన్నే చలి ఏం చేయలేదండి. ఈ జావ చాలా రుచిగా ఉంది. మీరు కూడా కొంచెం తాగండి. నాకొద్దమ్మా, నువ్వు తాగు. నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలు. అలా భార్యాభర్తలిద్దరూ తమ పేదరికంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ మాట్లాడుకుంటుండగా వాళ్ల ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు చాగింది. ఆ కారు హెడ్లైట్ వెలుతురు ఆ చిన్న గుడిసెపై పడింది. ఆ శబ్దానికి సంగీత, రవి ఇద్దరూ ఉలిక్కిపడి బయటకి చూశారు. ఎవరది సంగీత? ఇంత రాత్రిపూట మన ఇంటికి కారులో ఎవరొచ్చారు? దారి తప్పొచ్చారేమో. ఎవరో మనకెందుకులేండి, మనం లోపలికెళ్దాం పదండి. కాని ఆ కారులో నుండి మెరిసిపోతున్న ఖరీదైన శాలువా కప్పుకొని కళ్ళకి నల్లటి అద్దాలు పెట్టుకొని ఒక అమ్మాయి దిగింది. ఆమె మరెవరో కాదు, సంగీత సొంత చెల్లెలు అనన్య. అనన్యని చూసిన సంగీత కళ్ళను తనే నమ్మలేకపోయింది. చెల్లి, అనన్య, నువ్వా చెల్లి? సంగీత ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అనన్యని కౌగిలించుకోబోయింది. కాని అనన్య తన ఖరీదైన బట్టలకు ఆ పేద అక్కకి ఉన్న కట్టెల ధూళిమసి అంటుకుంటుందేమో అన్నట్టుగా కొంచెం వెనక్కి జరిగింది. ఆగాగు, ముందు లోపలికి నడు. ఇక్కడే మొత్తం ఊరంతా చూసేలా నాటకాలు మొదలెట్టకు. అనన్య మాటలకి సంగీత ముఖం చిన్నబుచ్చుకుంది. అయినా తన చెల్లెలు ఇన్నేళ్ల తరువాత ఇంటికొచ్చిన ఆనందంలో ఆ మాటల్ని పట్టించుకోలేదు. రవి కూడా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. రండి, లోపలికి రండి. అనన్య తన ఖరీదైన సూట్ కేసుతో సంగీత ఆ చిన్న గుడిసెలోకి అడుగుపెట్టింది. లోపలికి రాగానే ఇల్లంతా ఒకసారి ఎగాదిగా చూసింది. ఆమె చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ అసహ్యముంది. చెల్లి, నువ్వు కూర్చో అని ఒక పాత కుర్చీని తుడుస్తుంది. దీనిమీద నేను కూర్చోవాలా?
నా బట్టలు పాడైపోతాయి. పర్వాలేదులే, నిలబడతాను. బావున్నారా అమ్మా? మీ ఆయన రాలేదా? ఆయనకి మీలాగా ఖాళీగా ఉండడానికి టైం ఉండదు. 1000 కోట్లలో బిజినెస్ కదా, మీలాగా రోజూ కూలీ చేసుకునే రకం కాదు. నన్నిక్కడ డ్రాప్ చేసి ఆయన సిటీకి వెళ్ళారు. బిజినెస్ మీటింగ్ ఉందంట. అంటే నువ్విక్కడే ఉంటావా చెల్లి? ఎన్ని రోజులుంటావు? అదే నా కర్మ. ఒక వారం రోజులు ఇక్కడే ఉండాలి. సిటీలో మా ఇంట్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఆ దుమ్ములో నేనుండలేను. అందుకే ఇక్కడికొచ్చాను. ఆ మాటలు సంగీత గుండెల్లో బాకులా గుచ్చుకున్నాయి. అయినా సరే చెల్లెలు కదా అని సర్దుకుంది. అలా అనకే చెల్లి, ఇది నీ ఇల్లు కూడా. నీకేం కావాలో చెప్పు, ఇప్పుడే చేసి పెడతాను. ఆకలిగా ఉందా? ఆకలా? దారిలో కాఫీ షాప్లో శాండ్విచ్ తిన్నాను. అయినా మీ ఇంట్లో తినడానికి ఏముంటుంది? ఆ జావా పచ్చడి తప్ప. నాకవన్నీ పడవు. నా కోసం ఏం చెయ్యకు. రాత్రి చాలా చలిగా ఉంది కదమ్మా, మీకోసం వేడినీళ్లు పెడతాను, స్నానం చేస్తారా? స్నానమా? ఇక్కడ? మీ బాత్రూమ్ ఎక్కడుంది? ఆ, బయటుందా? ఆ చీకట్లో, ఆ చలిలోనా? నా వల్ల కాదు. అయినా మీ ఇంట్లో గీజర్ లాంటివి ఉండవు కదా, కనీసం హీటర్ అయినా ఉందా? హీటర్ లేదమ్మా. ఈ కట్టెల పొయ్యి దగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. కట్టెల పొయ్యా? ఆ పొగ వాసన నా వల్ల కాదు. నా స్కిన్ పాడైపోతుంది. నాకేదో ఒక గది చూపించండి. నేను తెచ్చుకున్న బెడ్షీట్ వేసుకొని పడుకుంటాను. సంగీత, రవి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంట్లో ఉన్నది ఒకే ఒక చిన్న గది. అందులోనే వాళ్ళు సర్దుకుంటున్నారు. మేమిద్దరం ఇక్కడే పడుకుంటాం. ఇదిగో ఈ మూల నీకోసం పక్క వేస్తాను, నువ్వు పడుకో. ఏంటి, మీతో కలిసి పడుకోవాలా? అయ్యో, సరే, ఏదో ఒకటి చెయ్యి. తొందరగా పడుకుంటే ఈ రాత్రి గడిచిపోతుంది. సంగీత తన దగ్గరున్న ఒకే ఒక మంచి దుప్పటి వేసి అనన్యకి పక్క వేసింది. సంగీత, రవి ఆ రాత్రి చలిలోనే ఒక సన్నని గొంగళి కప్పుకొని హాల్లో పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం సంగీత ఎప్పటిలాగా పొద్దున్నే లేచి ఇంటి పనంతా చేసింది. అనన్య మాత్రం ఉదయం 8 గంటలైనా లేవలేదు. సంగీత తన చెల్లెల్ని నిద్రలేపుతూ, చెల్లి, అనన్య, లేవమ్మా, పొద్దుపోయింది. హా? ఏంటి, ఎందుకింత గోలా? రాత్రంతా సరిగ్గా నిద్రలేదు. ఈ పక్క ఎంత గట్టిగా ఉందో తెలుసా? నా నడుం పట్టేసింది. దానికి తోడు దోమలు. పల్లెటూరు కదమ్మా, దోమలు మామూలే. నీకు అలవాటు లేక అలా అనిపిస్తుందంతే. వేడినీళ్లు పెట్టాను, ముఖం కడుక్కో. నీకోసం వేడివేడిగా ఇడ్లీ చేశాను. ఇడ్లీనా? అదెవరు తింటారు? నాకు బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ లేదా ఫ్రూట్ సలాడ్ కావాలి. ఓట్సా? అంటే ఏంటమ్మా, నాకవి తెలీదే. పండ్ల సలాడ్ అంటావా? ఇంట్లో అరటిపళ్ళు తప్ప ఇంకేం లేవమ్మా. అరటిపళ్ళా? అయ్యో దేవుడా, ఎక్కడికొచ్చాను నేను? సర్లే, కనీసం కాఫీ అయినా ఉందా? స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ. కాఫీ పొడి ఉంది చెల్లి, కానీ ఫిల్టర్ కాఫీ ఎలా పెట్టాలో నాకు రాదు. మామూలు కాఫీ కలిపిస్తాను. అనన్య విసుక్కుంటూ తలూపింది. గ్లాస్ కప్పులు లేవా అంటూ అడిగింది. సంగీత తెచ్చిన కాఫీని అనన్య ఒక్క సిప్ తాగి, ఛీ, ఇదేం కాఫీ? పాలు నీళ్లలా ఉన్నాయి, చక్కెర కూడా సరిగ్గా లేదు అంటూ గ్లాస్ పక్కన పెట్టింది. క్షమించమ్మా, నీకు నచ్చలేదా? నచ్చడమా? దీన్నెవరైనా తాగుతారా? సర్లే, నేను బయటకెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాను. ఈ గదిలో ఉంటే ఊపిరాడట్లేదు. అనన్య లేచి పక్కింటావిడ లక్ష్మి సంగీతని పలకరించడానికొచ్చింది. ఏమ్మా సంగీత, ఇంట్లో ఎవరో చుట్టాలొచ్చినట్టున్నారు? అవునత్తా, నా సొంత చెల్లెలు అనన్య సిటీలో ఉంటుంది. అత్త అంటావేంటి? మీ అత్తగారా? కాదు చెల్లి, పక్కింటావిడ, మాకత్తలాంటిది. ఓహో, ఇదేనా నీ చెల్లెలు? భలే ఉంది. సిటీ అమ్మాయిలా మెరిసిపోతుంది. కానీ అక్కని చూడ్డానికొచ్చిన దానిలా లేదు. ఏదో జమీందారిని లెక్కుంది. నా స్థాయి అదే. మీలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఏంటక్కా, ఇలాంటి వాళ్ళందరితోనా నువ్వు రోజూ మాట్లాడేది? ఆ మాటలకి లక్ష్మి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంగీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
చెల్లి, ఎందుకలా అన్నావు? పాపం, ఆమె పెద్ద మనిషి. పెద్ద మనిషా చిన్న మనిషా నాకనవసరం. వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నువ్వు కూడా కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో. సంగీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రోజంతా అనన్య ప్రవర్తన అలాగే ఉంది. సంగీత చేసిన ఏ వంట ఆమెకు నచ్చలేదు. ఆ ఇంటిని, పరిసరాల్ని, చివరికి సంగీత భర్త రవిని కూడా హేళన చేస్తూ మాట్లాడింది. ఏంటక్కా, ఏం చూసి పెళ్లి చేసుకున్నావి తన్ని? కనీసం ఒక మంచి ఇల్లు కూడా కట్టలేని మొగుడు రోజంతా కష్టపడితే గాని ఇల్లు గడవదు. నా భర్తని చూడు, ఒక్క ఫోన్ కాల్తో లక్షలు సంపాదిస్తాడు. నన్ను రాణిలాగా చూసుకుంటాడు. డబ్బుంటే రాణిలా చూసుకోవచ్చు తల్లి. కానీ ఏం లేకపోయినా నా సంగీతను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రేమకి ఏ లోటు లేదు. ఓ ప్రేమ! ఆ ప్రేమతో కడుపు నిండుతుందా? ఈ చలికి వెచ్చదనం వస్తుందా? అనన్య మాటలు రవిని కూడా బాధపెట్టాయి. ఆ రాత్రి సంగీత తన చెల్లెలి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ చాలా ఏడ్చింది. రవి ఆమెని ఓదార్చాడు. సంగీత, ఎందుకు ఏడుస్తావు? తను పెద్దింటి కోడలు. ఆ గర్వం తన మాటల్లో కనిపిస్తుంది. మనం పేదవాళ్లం, మన బ్రతుకింతే. తను మనల్ని అర్థం చేసుకోదు. అలా కాదండి, అది నా చెల్లెలు. దాన్ని నేను పెంచాను. అమ్మ చనిపోయినప్పుడు దానికి ఏ లోటు రాకుండా చూసుకున్నాను. నేను చదువు మానేసి కూలి పనులకు వెళ్ళి దాన్ని చదివించాను. అది రోజు ఇంత పెద్ద స్థాయిలో ఉందంటే దానికి కారణం నేను చేసిన త్యాగమే. కానీ అది ఈరోజు నన్నే హేళన చేసి మాట్లాడుతుంది. నా బ్రతుకునే ప్రశ్నిస్తుంది. నువ్వింత త్యాగం చేసావా సంగీత? ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే. చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. నా చెల్లెలు సుఖంగా ఉంటే చాలనుకున్నాను. అది సిటీలో ఉద్యోగం చేసి డబ్బున్నతన్ని పెళ్లి చేసుకుని సుఖపడుతుందని ఆనందించాను. కానీ అది నా ప్రేమనంతా మర్చిపోయింది. డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి దానికి. ఆ మాటలన్నీ గదిలో ఉన్న అనన్య చెవిన పడ్డాయి. మొదట కోపం వచ్చినా సంగీత చెప్పిన మాటలు, తను చేసిన త్యాగం గుర్తొచ్చి ఆమె మనసులో ఏదో తెలియని అశాంతి మొదలైంది. తన అక్క తన కోసం ఎంత చేసిందో గుర్తొచ్చింది. కానీ తన అహం ఆమెను నిలబడనివ్వలేదు. 2 రోజులు గడిచాయి. అనన్య ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ఆమె తన ఫోన్లోనే మునిగి తేలుతుంది. తన భర్త మోహన్కి పదే పదే ఫోన్ చేస్తోంది. కానీ మోహన్ చాలా బిజీగా ఉన్నట్లు ఆమె ఫోన్ని కట్ చేస్తున్నాడు. ఏంటి మోహన్, ఎందుకు నా ఫోన్ కట్ చేస్తున్నావు? నేనిక్కడ ఉండలేకపోతున్నాను. ఈ నరకంలో ఒక్క నిమిషం కూడా ఉండలేను. నన్ను అర్జెంటుగా వచ్చి తీసుకెళ్ళు. షటప్ అనన్య, నాకిక్కడ మీటింగ్ ఉంది. నీ పిచ్చిగోల ఆపు. వారం రోజులు అక్కడే ఉండమని చెప్పాను కదా. సైలెంట్గా ఉండు, నన్ను డిస్టర్బ్ చేయకు అని ఫోన్ పెట్టేశాడు మోహన్. అనన్యకి కోపంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన భర్త తనను ఎంత చులకనగా చూస్తున్నాడో అర్థమైంది. తన దగ్గర డబ్బుంది, అందముంది, కానీ తన మాటకి విలువే లేదు. ఆ పెద్దింట్లో తను కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమేనని తనకి బోధపడి. ఆ రాత్రి చలి విపరీతంగా పెరిగింది. దానికి తోడు ఈదురుగాలులు. అనన్యకి ఆ చలికి, మానసిక ఆందోళనకి ఒళ్ళు వేడెక్కింది. రాత్రికి రాత్రే జ్వరం తన్నుకొచ్చింది. అక్కా అక్కా, నాకు చలిగా ఉంది. ఒళ్ళంతా నొప్పిగా అనిపిస్తుంది. అయ్యయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం బాగా వచ్చింది. ఇప్పుడెలా సంగీత? ఈ చలిలో ఈ రాత్రిపూట డాక్టర్ కూడా ఉండడే. మీరు కంగారు పడకండి. ముందు చెల్లెలికి కాస్త వెచ్చదనం కావాలి అంటూ తన పెళ్లినాటి పట్టుచీర తీసుకొచ్చి అనన్యకి కప్పింది. ఇది 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 నీ పెళ్లి చీర కదక్కా? చీర కంటే నువ్వు ముఖ్యం కదమ్మా. ఏవండి, మీరు వెళ్ళి మన పల్లెలో ఉండే రామయ్య తాతను తీసుకురండి. ఆయనకి నాటు వైద్యం తెలుసు కదా. జ్వరానికి ఏదైనా పసరు మందిస్తారు. సంగీత తన చెల్లెలి పక్కనే కూర్చొని వేడి నీళ్లలో గుడ్డ ముంచి ఆమె నుదుటి మీద కాపడం పెడుతుంది. భయపడకమ్మా, ఏం కాదు, నేనున్నానుగా. జ్వరం తగ్గిపోతుంది. అనన్యకి జ్వరం మత్తులో తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు కూడా తనకిలాగే జ్వరం వస్తే
సంగీత రాత్రంతా తన పక్కనే కూర్చుని సేవలు చేసింది. అమ్మలేని లోటు తెలియకుండా చూసుకుంది. ఈరోజు ఇంత డబ్బు, ఇంత హోదా ఉన్నా తనకి జ్వరం వస్తే పట్టించుకునే నాదుడు లేడు. తన భర్త తన ఫోనే ఎత్తటం లేదు. కాని తనెప్పుడూ హేళన చేసిన ఈ పేద అక్క, తన భర్త తన కోసం ఈ చలిలో సాయం చేస్తున్నారు. అనన్య కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారాయి. అక్క, నన్ను క్షమించక్క. నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నిన్ను, బావగారిని చాలా అవమానించాను. డబ్బుతో కళ్ళు మూసుకుపోయి నీ త్యాగం మర్చిపోయాను. అయ్యయ్యో పిచ్చిదానా, ఇప్పుడెందుకే ఆ మాటలు? నువ్వు నా చెల్లెలివి. నువ్వు తొందరగా కోలుకో, అదే చాలు నాకు. ఇంతలో రవి రామయ్య తాతని తీసుకొచ్చాడు. ఆయనేదో పసరు మందు ఇచ్చాడు. అది తాగిన కాసేపటికి అనన్యకి చెమటలు పట్టి జ్వరం తగ్గింది. ఆమె నిద్రలోకి జారుకుంది. సంగీత ఆ రాత్రంతా ఆమె పక్కనే కూర్చుంది. మరుసటి రోజు ఉదయం అనన్య నిద్రలేచేసరికి తనలో ఒక కొత్త ఉత్సాహం. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లేచి చూసేసరికి సంగీత తన కోసం వేడివేడిగా జావ కాచి తీసుకొచ్చింది. లేచావా చెల్లి? ఇప్పుడెలా ఉంది? అక్కా, చెప్పు చెల్లి. నాకు బుద్ధొచ్చిందక్కా. డబ్బుంటే లభించని వెచ్చదనం, ఆప్యాయత, ప్రేమ నీ పేదరికంలో నాకు కనిపించాయి. ఈ చలికాలంలో నన్ను వెచ్చగా చూసుకున్నది నా ఖరీదైన శాలువా కాదు, నీ ప్రేమ. నన్ను క్షమించక్కా. బావగారు, మీరు కూడా నన్ను క్షమించండి. అయ్యయ్యో, క్షమాపణలెందుకమ్మా? నా తోబుట్టువు లాంటి దానివి. నీకు మాపై ఎంత అధికారం ఉందో మాకు నీపై అంతే ప్రేముంది. మోహన్ కోపంగా కారు దిగి లోపలికొచ్చాడు. అనన్య, పద, ఇంకెంతసేపు ఈ నాటకాలు? నీకోసం నా మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. మోహన్, ముందు బావగారికి, అక్కకి నమస్కారం పెట్టు. వాట్? నేను చెప్పింది చెయ్యి. వాళ్ళు నా వాళ్ళు, నాకు ప్రాణం పోసిన వాళ్ళు. నిన్న రాత్రి నాకు ప్రాణం పోయేంత జ్వరం వస్తే నా భర్తవైన నువ్వు ఫోన్ కూడా ఎత్తలేదు. కానీ నా అక్క, బావ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, కానీ వాళ్ల మనసు చాలా గొప్పది. అనన్య మాటలకి మోహన్ ఆశ్చర్యపోయాడు. అనన్యలో ఇంత మార్పు ఊహించలేదతను. మోహన్, నేనిప్పుడే రాను. ఇంకో వారం రోజులు ఇక్కడే మా అక్కతో ఉంటాను. నా వాళ్లతో గడిపిన ఈ కొన్ని రోజుల్లో నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది. నువ్వు కూడా ఒక 2 రోజులు ఇక్కడే ఉండు. మన పేద బంధువుల ప్రేమ ఎంత గొప్పదో నీకు కూడా తెలుస్తుంది. మోహన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అనన్యలో వచ్చిన మార్పుకు, ఆ పేద దంపతులు చూపించిన ఆప్యాయతకు తల వంచాడు. ఆ చలికాలం ఆ పేద అక్క ఇంట్లో ఆ రిచ్ చెల్లెలు అనన్యకి జీవితంలో మర్చిపోలేని ఒక గుణపాఠం నేర్పింది. డబ్బు కంటే బంధాలు గొప్పవని, ఆప్యాయత ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని తెలుసుకుంది. ఆ రోజు నుండి అనన్య తన అక్కతో, బావతో ప్రేమగా కలిసిపోయింది. వాళ్ల పేదరికానికి తన సిరి సంపదలతో సాయం చేయాలని నిర్ణయించుకుంది. కాని సంగీత, రవి ఆ డబ్బును సున్నితంగా తిరస్కరించి మాకు నీ ప్రేమ చాలని చెప్పారు. ఆ చలికాలం 2 మనసుల మధ్య ఉన్న అహమనే మంచును కరిగించి వాళ్ల బంధాన్ని మరింత వెచ్చగా మార్చింది.